మీరు ఒక ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్ ఇండియాలో. ఆమె అందుకే నేషన్స్ కరెక్షన్ పిలుచుకుంటున్నారు. సో మీ గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్కి మన వాళ్ళు పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ పిలుస్తున్నారు. సో ఒక ర్యాపిడ్ ఫైర్తో కంప్లీట్ చేసేస్తాను. యాక్చువల్లీ ఇంకా చాలా మాట్లాడుంది, ఇప్పుడే అసలు ఎంటర్ అయినట్లుంది డిబేట్లోకి. బట్ సో రిలీజ్ తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దామండి. అంటే మీరు టీవీ9కి వచ్చేయండి. అంటే మీరు ఆఫీస్కి వచ్చారనుకోండి, మీన్స్ మీరంటే ఇద్దరు చూద్దాం అప్పుడు ఎట్లా మిమ్మల్ని అడిగేది ఉందండి. ఎందుకంటే సినిమా ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ లాగానే మొత్తం ఇంటెన్సివ్ ఉంటుందని మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. మూవీ చూసిన తర్వాత మిమ్మల్ని మరి ఖచ్చితంగా అడుగుతాం, సార్ మీరు ఉందా లేదా అనేది. ఇక లాస్ట్ ఒక 2 minutes ఒక ర్యాపిడ్ ఫైర్తో కంప్లీట్ చేసేస్తాను. రష్మికజీ, మీరు మార్నింగ్ లేవగానే ఫోన్లో ఫస్ట్ చూసే యాప్ ఏది? యాప్ అలారం యాప్. లేస్తారా ఒక అలారంకే, లేకపోతే ఏమన్నా ఆఫ్ చేసి మళ్ళీ అన్నీ జరుగుతాయి. చేస్తారా? స్నూజ్ 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 అని పోతుంది. ఇంకా నాక్ వస్తాయి నా రూమ్ బయట. ఇంకా నాక్ అయిన తర్వాత ఒక ఇలా నాక్ అవుతుంది, దాని తర్వాత అరవడం స్టార్ట్ అవుతుంది. సింపుల్, అందరు గర్ల్స్ లాగా హీరోయిన్స్ కూడా అయితే ఏం డిఫరెన్స్ లేదండి. రైట్ అండి. మీ పేరుని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫోన్లలో సేవ్ చేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళలో ఏమన్నా డిఫరెంట్ ఏమో చూడగానే ఏ నా పేరేంటి ఇలా సేవ్ చేసావు? మీకా, that was new for me. మీకా yesterday చూసా. సో అంటే ఒక పాయింట్ తర్వాత రష్మిక ఇస్ అ బిగ్ నేమ్. సో ఒక పాయింట్ తర్వాత వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ కంఫర్టబుల్ విత్ సంబడీ, యూ హావ్ టు కాల్ దెమ్ లైక్ ఆన్ ద సెట్ ఐ హావ్ టు కాల్ హర్ లైక్ 200 times a day. సో యూ ఫైండ్ వన్ షార్ట్ ఫామ్ ఆర్ ది అదర్. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ కదా, ఒక షార్ట్ ఫామ్ దొరికేస్తుంది మనకి. సో అది నాకెందుకో, అండ్ నాకు ఇంకో అలవాటు ఉంది. నా ఫోన్లో ఈ సీక్రెట్ బయట చెప్పకూడదేమో కానీ, నా ఫోన్లో ఈ సెలబ్రిటీస్ నంబర్లు ఉంటాయి కదా, నాకు ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఎవరికైనా నా ఫోన్ దొరికేస్తే నంబర్లు తీసుకుంటారని ఒక భయం ఉంటుంది. నా వల్ల ఒక సెలబ్రిటీ ఫోన్ నెంబర్ లీక్ అవ్వకూడదు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని. సో నేను ఏ సెలబ్రిటీ ఉన్నా నా ఫోన్లో వాళ్ళ పేరు ఏదైతే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుందో ఆ ఆల్ఫాబెట్తో పేరు సేవ్ చేయను. సో ద ఫస్ట్ టైమ్ ఐ సేవ్డ్, ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ అ నేమ్ టు సేవ్. ఇప్పుడు చెప్పేసా, బట్ ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ అ నేమ్ టు సేవ్ హర్ నేమ్ ఆన్ మై కాంటాక్ట్స్ లిస్ట్, సో దట్ ఎవరైనా రష్మిక, వీడి ఫోన్ నెంబర్లో రష్మిక నెంబర్ ఉంటుంది కదా, 6లో సెర్చ్ చేస్తే రాకూడదని. సో అప్పుడు మీకాన్ సేవ్ చేసుకున్నా, అది ఎక్కడో ఉండిపోయింది. సో సెట్లో మెల్లగా మీకాన్ పిలవడం అలవాటు అయిపోయింది. సో బాగుంది. సో నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరిది మీరు చూసినా వాళ్ళ పేరుగా ఉంటుంది నా ఫోన్లో. సో నా డౌట్ ఏంటంటే, షార్ట్గా పిలుచుకోవాలంటే రష్ అని పెట్టుకోవచ్చు కదా, మికాన్ ఎందుకు పెట్టారని. బట్ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రష్ అంటే కూడా అందరికి తెలిసి రష్మిక పేరు అంటే వాళ్ళే రష్ అని సెర్చ్ చేస్తారు. జనరలీ రష్ అని రషి, రోష్ అని పిలుస్తారు, అని మీకా వాజ్ ద ఫస్ట్. ఇప్పుడు దీన్ని కూడా మీరు మార్చుకోవాలి. మీకా వెళ్ళి మార్చుకుంటా, పెట్టుకుంటా.